ఎక్కువగా ఏం తింటాం మనం? ఐస్ క్రీమ్ తింటాము, కుర్కురేలు తింటాము డబ్బులుంటే, తర్వాత బబుల్ గమ్ తింటాము, సమ్మర్లో ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ తాగుతాము, ఎన్ని చెత్త ఎన్ని తింటాం కదా. అవన్నీ తిన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు గొంతు లోపల టాన్సల్స్ అనేవి ఉంటాయి. అవి బాగా అంటు చూపుతాయి, అంటే బాగా పాడైపోతాయి ఇవన్నీ తినడం వల్ల. ఫ్రిడ్జ్ ఐటమ్లు తినకండి అమ్మ. ఇక్కడ కురుకురేలు అవన్నీ తినడం వలన, ఈ ఫ్రిడ్జ్ ఐటమ్లు తినడం వలన గొంతు వాపు వస్తుంది. వాపు వచ్చి ఏమవుతుంది, లోపల మాంసం అనేటువంటిది పెరిగిపోతుంది, అది చెడిపోతుంది. చెడిపోయి ఏమవుతుంది, వాపులు వచ్చేసి గొంతులో మింగవు. నీరు మింగుదామంటే మింగనీయరు, అన్నం తిందామంటే అన్నము మింగలేము. అలాంటప్పుడు మరి మనుషులు బతుకుతామా మనము? అలాంటివి చేయొచ్చా మరి? ఫ్రిడ్జ్లో ఐటమ్స్ తినకూడదు, పిల్లల నుంచి తినకుండా ఉండాలి, వాటిని యాడ్ చేయాలి. ఎండాకాలంలో చల్లటి ఇవి కావాలి అంటే ఏం చేయాలంటే కుండ తెచ్చుకొని కుండలోని నీళ్లు వరకం చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా తాగాలి అనిపిస్తే నిమ్మకాయలో ఏదో ఆ చల్ల నీళ్ళలో వేసుకుని తాగాలి, కానీ ఫ్రిడ్జ్లో చేయకూడదు. ఓకేనా? ఈ పాప చూసారా, నోరు తెరుస్తుందా? అంటాను అంటాలా, బాగా తెరిచిందా? తెరవలే. అలా నోరు తెరవలేదు, కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. అయితే నోట్లో కొని పెట్టుకోకూడదు. మనకి ఈ గొంతుకి ఏముంటుంది, ఒకటి అన్నం తినే ద్వారం ఉంటుంది, ఒకటి గాలి పోయేదానికి. గాలి పోయేదానికి ఏదైనా అడ్డుపడితే ఏమవుతుంది, ఏమవుతాం మనం? చచ్చిపోతాం. గాలి తీసుకోవచ్చు చనిపోతాం కదా. మరి అట్లాంటప్పుడు మీరు ఏమేమి పెట్టుకోకూడదు, పేపర్లు నోట్లో పెట్టుకుంటారు కొంతమంది, తర్వాత గోళీలు, కాగితాలు పెట్టుకోకూడదు, తర్వాత పూసలు, చింతగింజలు, తర్వాత సీతాఫల గింజలు, ఇంకా చిన్న చిన్న రాళ్ళు, గోళీలు, పిన్నులు లాంటి చిన్న చిన్నవి, తర్వాత ఈ రూపాయి బిళ్ళలు, మెయిన్ రూపాయి బిళ్ళ. అవి కరగవు, గొంతుకు అడ్డుపడితే ఇంకా లాగటానికి ఇది ఉండదు. అవి అడ్డుపడిపోయిందంటే చనిపోకూడదు. అవన్నీ నోట్లో పెట్టుకోకూడదు. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు మనము దంతాల